చాలా మందిలో మనం వింటూ ఉంటాం ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ కానీ అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని భుజం అనేది స్టిఫ్ అయిపోతుందన్నమాట. వీళ్ళలో రాత్రిపూట నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. మూమెంట్స్ కూడా చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల భుజం నొప్పి తగ్గడానికి అవకాశం ఉందా లేదా అనేది డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈ షుగర్కి భుజం నొప్పికి ప్రధానమైన లింక్ ఏంటి అంటే చాలా మందిలో మనం వింటూ ఉంటాం ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ కానీ అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని భుజం అనేది స్టిఫ్ అయిపోతుందన్నమాట. వీళ్ళలో రాత్రిపూట నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. మూమెంట్స్ కూడా చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటాం. ఈ షుగర్ ఉన్న పేషెంట్స్లలో లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఎవరికైతే ఉందో కంట్రోల్గా లేకుండా ఉన్న వాళ్ళలో డెఫినెట్గా ఒక 60-70% పీపుల్లో ఇది సామాన్యంగా చూసే సమస్య అన్నమాట. ఈ షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే భుజం చుట్టూ ఉండే కండరాలలో స్టిఫ్నెస్ పెరిగిపోతుంది. వాటికి నార్మల్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోయి స్టిఫ్నెస్ పెరిగిపోయి ఆ మజిల్స్లలో చేంజెస్ రావడం వల్ల ఈ భుజం నొప్పి అనేది పెరుగుతుందన్నమాట. సో ఈ షుగర్ని అందుకొరకే ఎప్పుడు ఎవ్రీ 3 monthsకి HbA1c అనేది చూసుకొని దాని కంట్రోల్లో ఉంచితేనే ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకోవడము, మూమెంట్ రెస్ట్రిక్షన్స్ అవ్వకుండా చూసుకోవడము ప్రధానంగా ఈ ఫ్రోజన్ షోల్డర్ని తగ్గించడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. డెఫినెట్గా షుగర్ అనేది 90% పీపుల్లో వీళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ రావడానికి దారి తీస్తుంది. కాబట్టి షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. దాని గురించి రెగ్యులర్ చెకప్ చేసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ షోల్డర్కి కూడా చేయడం వల్ల ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.